హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. చాలా రోజులు అయింది మిడ్ నైట్ రివ్యూ చేసి 4-5 డేస్కి. ఈరోజు సరైన ప్రాపర్ కంటెంట్ ఉంది. బేసిక్గా ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, ఆ మెగా చీఫ్ కంటెంటర్ టాస్క్ ఫస్ట్ లెవెల్ అయిపోయింది కదా, కంటెంటర్ సెలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి ఏం జరిగింది, చాలా జరిగాయి. సెలక్షన్ లాస్ట్ ప్రక్రియ దగ్గరే మంచి ట్రిగ్గర్ అయింది. పృథ్వీ వర్సెస్ గౌతమ్ అయింది. దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్లు అయ్యాయి. ఓకే, చాలా టూ మచ్ చేస్తున్నారు అన్నమాట రాయల్స్ ఇన్ ద సెన్స్ వైల్డ్ కార్డ్స్. అలా రకరకాల డిఫరెంట్ కాన్వర్సేషన్లు అయ్యాయి. మాట్లాడుకుందాం. అందులో ఎవరిది రైటు ఎవరిది రాంగో నేను స్పష్టంగా చెప్తా. మీకేమనిపించిందో ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. సో సజెషన్ ఏం లేదు, రిక్వెస్టే. చూసే ముందు లైక్ చేసి చూడండి, హెల్ప్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్ళక ముందు నాకు ఒకటి అర్థం కాదని చెప్పండి. అసలు గ్రూపు అని చెప్పి ఒక గ్రూపే పాయింట్అవుట్ చేస్తున్నారు కదా, ఈ ర్యాటో ఆటో. ఇప్పుడు ఆ ర్యాటో గ్రాట్లా అయిపోయింది. సో బేసిక్గా వీళ్ళేం గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటారా? మామూలు మళ్ళం అనమాట. లైవ్ చూసిన వాళ్ళు అడుగుతుందా. ఇప్పుడు ఆ ఆర్ట్ గ్రూపో ర్యాట్ గ్రూపో ఆ జీని పక్కన పెడదాం. వీళ్ళు ఎప్పుడైనా నామినేషన్ వేసుకున్నారా? అవినాష్ ఎప్పుడైనా రోహిణి నామినేట్ చేశాడా? తేజని నామినేట్ చేశాడా? రోహిణి అవినాష్ని ఎప్పుడైనా నామినేట్ చేసిందా? తేజని ఎప్పుడైనా నామినేట్ చేసిందా? తేజ రోహిణిని ఎప్పుడైనా నామినేట్ చేశాడా? అవినాష్ని ఎప్పుడైనా నామినేట్ చేశాడా? చేసుకోలే. మరి వీళ్ళు ఎందుకు కనబడట్లేదు అంటారు? పైగా వీళ్ళు మళ్ళీ సేవ్ కూడా చేసుకున్నారు, ఇమ్యూనిటీ షీల్డ్ వాడుకున్నారు. కట్ చేస్తే సోలో అంటున్న గౌతమ్ కృష్ణ కూడా వాళ్ళ మీదే పడ్డాడు తప్ప ఓజీల మీద. గౌతమ్ కృష్ణ తేజని నామినేట్ చేశాడా? గౌతమ్ కృష్ణ రోహిణి నామినేట్ చేశాడా? చేయలే. అవినాష్ నామినేట్ చేశాడా? లేదు. ఇక్కడ ఏం రావట్లేదు. మరి మాట్లాడతా, జస్ట్ ముందు క్వశ్చన్స్ రేస్ చేస్తున్నా, అన్నిటికీ ఆన్సర్ చెప్తా. లేదో పెద్ద కాటన్ సీడ్స్ కబుర్లు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఆడుతున్నారా అంటే ఆడట్లేదంటే ఆడుతున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు బయట నుంచి వచ్చే చేస్తున్నారు ఇక్కడ. కాకపోతే వాళ్ళు ఏంటంటే నిమ్మగల్లా చెప్పేసుకుంటున్నారు, నువ్వు జీని చేయి, నువ్వు టీని చేయి అని చెప్పి. వీళ్ళు ముందు నుంచే మాట్లాడుకొని వచ్చారు. 5 వీక్స్ చూశారు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు, ఎవరికి ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉందో తెలుసు, ఎవరు వీకో తెలుసు, ఎక్కడ ఏ స్విచ్ చేయాలో తెలుసు. మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటారు? వాళ్ళు ఫుల్ ప్లాన్గా వచ్చినప్పుడు ఎలా చేయాలో అలాగే చేస్తున్నారు. నేను చెప్పిన ఎగ్జాంపుల్, వాళ్ళు ఎవరైనా నామినేట్ చేసుకున్నారా? ఇంకోటి వాళ్ళు చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఫ్యామిలీ వచ్చి చెప్పారు, ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, రిలేటివ్స్ వచ్చి చెప్పారు, మొన్న ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేసి చెప్పారు. ఇన్ని చెప్పినా కూడా 2 పాయింట్లు. ఈ గ్రూపు అంటే సడన్గా ఇప్పుడు వచ్చేసరికి గ్రూప్ లేనట్టు ఇండివిజువల్ అన్నారు. ఎందుకురా, ఎంత పెద్ద ఫ్లిప్రా, ఎంత పెద్ద చేంజ్రా, అంత ఆర్టిఫిషియల్గా ఉంది అని అంటున్నారు కదా. అయితే ఒక స్టాండ్ మీద ఉండాలి. ఇదే పర్సన్స్, ఇదే రోహిణి, ఇదే గౌతము, ఇదే అవినాష్ ఏమన్నారు? తేజ కూడా విష్ణుప్రియ దగ్గరికి వచ్చేసరికి, విష్ణుప్రియకి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, రిలేటివ్స్ వచ్చారు, ఎక్స్ కంటెస్టెంట్ కాదు, ఇంతమంది వచ్చి అంత వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చి నువ్వు మారాలి అని చెప్పినా కూడా ఈ మారట్లేదు. ఏ మనిషి ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అంత పెద్ద ఇన్పుట్స్ ఇచ్చినా కూడా మారట్లేదు. ఇచ్చే ఏ మనిషి అన్నది. ఏది కరెక్టు, ఏది అంటే మీకు ఏది చేసినా తప్పేయాలి. ఇన్పుట్స్ తీసుకొని మార్పు చెందితే వీళ్ళు ఫేక్గా చేస్తున్నారు, ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు అంటారు. ఇన్పుట్స్ ఇచ్చింది లేదు తీసుకోను, నేను నాలానే ఆడతాను అన్నా కూడా లేదురా, వీళ్ళు ఏం మనుషులు అంత ఇన్పుట్స్ ఇచ్చినా కూడా తీసుకోలేకపోతున్నారు, ఏందిరా ఎడ్డిగాలు అంటున్నారు. అంటే మీకు మీ కన్వీనియన్స్ ఇంకా అంతే. మీకు నా పాయింట్ అర్థమైతే కామెంట్ చేయండి. ఒకవేళ రాంగ్గా చెప్తే ఎక్కడ రాంగో చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా వీళ్ళు బ్లేమ్ గేమ్ ఆడదామని ఫిక్స్ అయ్యారు. వీళ్ళకి ఒక దొరికిన అద్భుతమైన వజ్రాలు ఏంటంటే వాళ్ళు గ్రూప్ అంటున్నారు కదా, దాన్ని పట్టుకొని ఇంకా అదే లూప్ కట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చేస్తుంది కూడా అదే కదా. వాళ్ళు ఏంటంటే చెప్పుకొని చేస్తున్నారు, వీళ్ళు చెప్పుకోకుండా చేస్తున్నారు అంతే. చెప్పుకోకుండానే యష్మిలో వస్తుంది, చెప్పుకోకుండా చేస్తున్నారు అంతే. ఇంకోటి, గౌతమ్ కృష్ణ ఎలాంటి బిల్డప్ ఇస్తున్నాడంటే, బిల్డప్ ఏది మామూలు బిల్డప్ కాదు. అదేదో గౌతమ్ రిలేటివ్ తప్ప మిగిలిన హౌస్ మేట్స్ అందరు రిలేటివ్సే వచ్చి ఇన్పుట్స్ ఇచ్చారు, మనోడికి ఎవరు ఇన్పుట్స్ ఇవ్వలేదు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. మనోడు అలాగే చేస్తున్నాడు, సోలో అని చెప్పి కెమెరాకి అలాగే చెప్పుకోవడం. మనోడికి వాళ్ళ బ్రదర్ చెప్పలేదా ఎన్ని ఇన్పుట్లు ఇచ్చాడు? ఆ ఇన్పుట్లు ఇచ్చిన తర్వాతే కదా ఇంకెక్కువ సోలో అనే పదాలు ఎక్కువ వినబడుతున్నాయి కెమెరా ముందు. ఆ స్వాగ్ చూపించండి కానీ అనవసరం లేని స్వాగ్లు, రడ్డ టవర్లు కట్టడాలు అన్నీ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? దేని గురించి ఎక్కువ అవుతున్నాయి? అంత గుడ్డోళ్ళ జనాలు. చెప్పండి, మామూలు నేను చెప్పింది రాంగే చెప్పండి. అంటే మనం ఒకరి మీద బ్లేమ్ చేసినప్పుడు మనమేం చేస్తున్నాం? వాళ్ళ మదర్ అలా చెప్పారు, వాళ్ళ ఫాదర్ అలా చెప్పగానే మారిపోయారంటే మరి మీ అన్న చెప్పిన తర్వాత కూడా నువ్వు చాలా చేస్తున్నావు కదా.
మీ అన్న ఏం చెప్పాడు, గ్రూపులు ఉన్నాయి, గ్రూపుల్లో వెళ్ళొద్దు అనగానే గ్రూప్ పాయింట్ పట్టుకున్నాను. అసలు ఈరోజు ప్రక్రియ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మెయిన్ పాయింట్లోకి వద్దాం. అంటే ఎంత సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు చూడండి. గౌతమ్ కృష్ణ గారి సిచ్యువేషన్ లేదు, సీన్ లేదు, స్కోప్ లేదు, రావట్లేదు. వాళ్ళ అన్న చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఎలాగోలా పెంట పెడదాం గ్రూప్ పాయింట్ మీద, అనవసరంగా సంబంధం లేకుండా తెచ్చాడు. అది లాస్ట్కి వచ్చేసరికి బిగ్ బాస్ కూడా ఎలాగో బయాస్డ్ కాబట్టి రోహిణిని సేవ్ చేస్తాడు కాబట్టి రోహిణినే ఉంచాడు లాస్ట్ వరకు. రోహిణిని, నిఖిల్ని వాళ్ళిద్దరికీ ఉంచి ఇంట్లో హౌస్ మెంబర్ ఓటింగ్ ఇచ్చాడు. ఇందులో హయ్యెస్ట్ ఓటింగ్ ఎంతమందికి మద్దతు వస్తుందో వాళ్ళు మెగా చీఫ్ కంటెంటర్ అవుతారు, మిగిలిన వాళ్ళు అస్సాం వెళ్ళిపోతారు. యాజ్ ఆబ్వియస్ నిఖిల్ వెళ్ళిపోయాడు. ఇది మా బిగ్ బాస్కి కూడా తెలుసు. ఇక్కడ అవసరం ఇప్పుడు ప్రక్రియ ఏంటి, వీళ్ళిద్దరిలో ఎవరు డిజర్వ్డ్ వేసేసి వెళ్ళిపోవాలి అంతే కదా. ఇక్కడ కావాలని సిచ్యువేషన్ హీటప్ చేయడం కోసం అని చెప్పి ట్రిగ్గర్ చేశాడు గౌతమ్ కృష్ణ. అవసరమే లేదు, కావాలనే, నాకైతే అలాగే అనిపించింది, కావాలనే సిచ్యువేషన్ క్రియేట్ చేసి మెస్అప్ చేశాడు. సో ఓటింగ్ ఏమంటే ఫస్ట్ మనోడే వస్తాడు గౌతమ్ కృష్ణ. ఏం చెప్తాడంటే నేను రోహిణికి ఇస్తున్నాను, అయిపోయింది. తర్వాత ఏం చెప్తాడంటే మాకు రీసెంట్గానే తెలిసింది వైల్డ్ కార్డ్ని పంపేద్దామని పెద్ద ప్లాన్ వేశారు, స్కెచ్ చేశారు, అసలు అవన్నీ తట్టుకొని మేము నిలబడ్డామంటే అది చాలా గ్రేట్. వైల్డ్ కార్డ్కి అసలు నిజంగా చెప్పాలంటే మీకంటే మాకే చాలా కష్టం, మాదే చాలా డిసడ్వాంటేజెస్. మమ్మల్ని ఆల్రెడీ చూసేసారు, మళ్ళీ మేము ఇక్కడ వచ్చాము, మేము మధ్యలో వచ్చాము 6వ వారం తర్వాత. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకంటే మాకే చాలా కష్టం, అందుకే నేను రోహిణి గారిని వేస్తున్నాను, అంటే నా మద్దతు రోహిణి గారు అని చెప్పి మనోడు చెప్తాడు. ఇక్కడ అడిగింది ఏంటి, ఎవరికి మీ మద్దతు కావాలని, గ్రూప్ గేము, మేము వైల్డ్ కార్డ్స్ జెంటిల్మెన్లా ఆడుతున్నాం, మీరే ఇలా ఆడుతున్నారు అని చెప్పి కావాలని గిల్లో తెలిసాడు. గిల్లో తెలితే ఎవడో ఒకడు మాట్లాడతాడు కదని చెప్పి ఆబ్వియస్గా మనోడు ప్లాన్ సక్సెస్ఫుల్ అయింది. పృథ్వీ నబీల్ మాట్లాడాడు, పృథ్వీ గట్టిగా మాట్లాడి అక్కడ గొడవ. కానీ ఆ గొడవలో ఇంకా మామూలుగా ఇచ్చి పడేయలే పృథ్వీ, ఎందుకంటే అడిగిన పాయింట్కి ఆన్సర్ ఇవ్వాలి లేదా కామ్గా ఉండాలి. అక్కడ ఇవ్వకుండా గ్రూపు ఎంతసేపు గ్రూప్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి, అంతే చెప్తుంది. యష్మి, నేను కూడా రోహిణి. ఇప్పుడు ఈ అమ్మాయి గ్రూప్ గేమ్ అయితే రోహిణికి ఎందుకు చేస్తుంది, దానికి మళ్ళీ ఏమన్నారు తెలుసా, ఈ అమ్మాయికి మొన్న నాన్న వచ్చి చెప్పాడు, ఇప్పుడు వచ్చేసి నిన్న నామినేషన్లు పడ్డాయి కదా, అందుకే ఈ అమ్మాయి ఇలా ఫ్లిప్ చేస్తుందంట. నిఖిల్ ఆల్రెడీ 4 సార్లు అయ్యాడు. ఆమె ఎంత చెప్పినా, ఒకవేళ జెన్యున్గా చెప్పినా కూడా వీళ్ళు బ్లేమ్ చేద్దామని ఫిక్స్ అయిన వాళ్ళు వీళ్ళనే కదా. ఎవరైనా బ్లేమ్ చేద్దామని ఫిక్స్ అయిన వాళ్ళు ఇంక ఎంత నువ్వు మంచిగా ఉన్నా కూడా బ్లేమ్ పడుతుంది. తర్వాత తేజ, ఇద్దరికీ నా సపోర్ట్ యాక్చువల్గా, బట్ నేను రోని, ఇదిగా చెప్పే కదా, ఆర్ట్ వాళ్ళు ఆర్టే, నేను రోని అనుకుంటున్నా అంతే. ఇంకా మొన్న ఫోన్ కాల్ అప్పుడు కూడా ఆమె సాక్రిఫైస్ చేశారు, అందుకే ఇప్పుడు నేను ఆమెకి సపోర్ట్ చేస్తున్నాను. ఇవన్నీ సొల్లు, ఈ ర్యాటోలు ఆర్ట్ కాదు, ఈ ర్యాట్కే ఇచ్చుకుంటారు. నెక్స్ట్ పృథ్వీ, ఇక్కడ హీటప్ అవుతుంది. నా డెసిషను ముందు ఒక మాట చెప్పాలి, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ రాకముందు మేము మీ గురించి సునామీ అని చెప్పారు. సునామీ అనేది ఒక నెగిటివ్ వర్డ్. సో మీతో మేము ఫైట్ చేసాము. సారీ, బేసిక్గా అప్పుడు 2 క్లాన్స్ ఉండేవి, అప్పుడు అలా చేసాం. ఎప్పుడైతే బీబీ క్లాన్ చేసామో మేము అది ఆపేసాం. రోహిణి గారు నాకు అటాక్ చేయలే, బట్ ఆమె నన్ను ప్రొటెక్ట్ కూడా చేయలే. బట్ నిఖిల్ నన్ను ప్రొటెక్ట్ చేశాడు. సో నేను నిఖిల్కి ఇస్తాను నా ఓటింగ్ అని చెప్పి నిఖిల్కి ఇస్తాడు. ఇప్పుడు విష్ణుప్రియ కూడా నిఖిల్కే సపోర్ట్ చేస్తుంది. విష్ణుప్రియ యాక్చువల్గా రోహిణికి సపోర్ట్ చేద్దాం అనుకుంటుందట, బట్ ఆమెకి ఎక్కడ హెల్ప్ చేసే గుణమే లేదు. నాకు ఒక 100 రూపాయలు సాయం కావాలంటే రూపాయి ఇచ్చినా కూడా చాలా, ఆమె రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది, వాళ్ళు బాటిల్ ఇసిరేస్తుంది, నేను ఆమెకు చేయను అని చెప్పేసి. వీళ్ళిద్దరే పడట్లేదులేండి, ఇవి తుప్పాసు గొడవలు ఇవే. సో నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది. అవినాష్, చెప్పే కదా, ఆర్టోలు ఎవరికి ఇస్తారు, ఆర్ట్కి ఇస్తారు, ఇద్దరు ఫ్రెండ్సే, ఇదంతా సొల్లు. బట్ నేను బయాస్గా మాట్లాడలేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళు బ్లంట్గా ఒక గ్రూప్ అని స్టాంప్ వేస్తున్నారు కదా, అది తెలియాలి, వీళ్ళు సపోర్టర్స్కైనా తెలియాలి. అన్నా వీళ్ళు కూడా గ్రూపే, సో అలాగా మాట్లాడకూడదు, గేమ్లా చూడాలి అంతే. బట్ రోహిణికే ఇస్తాడు మనోడు సపోర్ట్. నబీలు, నా టీషర్ట్ చిరిగిపోవడానికి మీ ఇద్దరూ కారణమే, బట్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంటే మాకు సునామీ, భూకంపం అలాగే ఆడేమో మేము, అదేం తప్పు కాదు, తర్వాత అంతా ఒకటైపోయాం, ఇప్పుడైతే ఎవరికి అలాంటి ఏం ఫీలింగ్ లేదు, వి ఆల్ ఆర్ వన్ అని చెప్పి మనోడు జస్టిఫికేషన్ ఇచ్చుకుని, నిఖిల్కి ఈ వీక్ చాలా లోగా ఉంది, మనోడు కొంచెం పిక్ అవ్వాలి కాబట్టి నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తానని చెప్పి నిఖిల్కి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ అంతా సాఫీగా అయిపోయింది, ఓటింగ్ అయిపోయింది కదా, మళ్ళీ కెలుగుతాడు గౌతమ్ పృథ్వీని. మీరు
అలా అనుకోవడం చేయడం నాకు నచ్చలేదు. మీరు ఏమైనా అనుకోండి, మీరు కావాలనే గ్రూప్ గేమ్ ఆడారు, విచ్ ఇస్ క్వైట్ విజిబుల్, అంతా కనబడుతుంది. ఈ నిజాన్ని మీరు ఎంత కప్పినా కూడా ప్రపంచానికి కనబడుతుంది. ఇదే పదాలు మాట. మీరు ఆ బస్తా టాస్క్లో కూడా మాకు కనిపించింది. బస్తా టాస్క్ అంటే ఆ మోటల్ టాస్క్. నువ్వు ఎందుకు నిఖిల్కి వై నిఖిల్ హెల్ప్డ్ యూ అంటే నిఖిల్ ఎందుకు నిన్ను హెల్ప్ చేశాడు, ప్రేరణ చేశాడు, రోహిణిని ఎందుకు సేవ్ చేయలేదంటే ఏమి తుప్పస్ లాజిక్ అక్కడ. అప్పుడు పాపం ఆ పక్కన యష్మి ఎవరో చెప్తుందంటే, అరే వీళ్ళు డే 1 నుంచి మెగా చీఫ్ అవ్వలేదు అందుకే హెల్ప్ చేశారంటే, రోహిణి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదంటే, డే 1 నుంచి అయ్యారు, ఆమె 6th వీక్ నుంచి అయ్యారు. అదే గ్రూపు నేను చెప్తున్నా, మీ గ్రూప్ ఇదే. ఎక్కడైనా సెన్సిబుల్గా ఉన్న పాయింట్ ఆ ప్లేస్లో గౌతమ్ ఉన్న అదే చేస్తాడు. ప్రియారిటీ అనేది డే 1 నుండి చూస్తాడా, 35-36 రోజుల తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తారా? మళ్ళీ ఎక్కడ దొరికిపోతాడు. నువ్వు వై డిడ్ యూ ప్రొటెక్ట్ నిఖిల్ అంటాడు, అక్కడ కరిస్తాడు. ఇక్కడ చాలాసేపు కన్ఫరంటేషన్ అవుతుంది, అరుచుకుంటారు, చేసుకుంటారు. పృథ్వీ ఒకటే పాయింట్, నేను నిఖిల్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేశానో ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఆగిపోతా, నేను వదిలేస్తా అంటే పాయింట్ లేదు. ఏదో అన్నియాలి, దొరికిపోయాడు. దానికి ఏం చెప్తాడు, ఇప్పుడే బస్తాలకి ఏం చెప్పాడు కదా, అది నిఖిల్ నాకు చేశాడు, నేను నిఖిల్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేశానో ఒక పాయింట్ చెప్పు, నువ్వు నాకు మీద బ్లేమ్ వేసావు కదా, దానికి ఆన్సర్ చెప్పు అంటే లేదు. అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడలేదంటారా? గ్రూప్ గేమ్ ఆడలేదని చెప్పి కన్విన్స్ చేస్తారా? ప్రపంచానికి తెలుసు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారో లేదా, అందరికీ తెలుసు. వాళ్ళు వచ్చిలో చెప్పారు కదంటే, మచ్చా నేను అడుగుతుంది ఒక్కటే, నీకు అర్థం అవుతుందా లేదా, నేను నిఖిల్ని ప్రొటెక్ట్ చేశాను అన్నావు కదా, ఎక్కడ ప్రొటెక్ట్ చేశానో చెప్పు అంటే ఆన్సర్ లేదు. అది తప్ప మిగిలిన అన్నీ మాట్లాడుకున్నారు, అరిసేసుకున్నారు, రాళ్ళు గీలు అన్నీ అనుకున్నారు. బట్ పృథ్వీరాజ్ అడిగిన క్వశ్చన్కి మనోడి దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళ అన్న ఒక పాయింట్ చెప్పాడు కాబట్టి, ఇంకా ఆ పాయింట్ సమయం సందర్భం లేకపోయినా కూడా అది పెట్టి పోక్ చేయాలి. సిచ్యువేషన్ లేకపోయినా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేయాలి. ఇది ప్రతిసారి చేస్తే గౌతమ్ కృష్ణకి బొక్క, అంతకుమించి చేయలేదు. ఏదైనా ఆర్గానిక్గా అవ్వాలి. గౌతమ్ కృష్ణకి వాళ్ళ అన్న రాకముందు అంత ఆర్గానిక్గా అయింది. అప్పుడు గౌతమ్ కృష్ణకి మంచి సపోర్ట్ వచ్చింది. వాళ్ళు గౌతమ్ కృష్ణని లోక్యూగా చూడడం, హ్యూమిలేట్ చేసి చూడడం, గేముల మధ్యలో తీసేయడం, నామినేషన్స్లో నిజంగానే 2-3 అనుకొని చేయడం, అది ఆర్గానిక్గా అయ్యింది కాబట్టి గౌతమ్ కృష్ణ గ్రాఫ్ అలా రైజ్ అయింది. బట్ ఇక్కడ ఏదైతే గౌతమ్ కృష్ణ చేస్తున్నాడో ఇది ఆర్గానిక్గా అవ్వట్లేదు. అది గౌతమ్ కృష్ణకి అస్సలు హెల్ప్ అవ్వదు. గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఇది పాజిటివ్గా తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంకా మీరు నింబాతనంతో నింబాలాగలు తీసుకుంటే మనం ఏం చేయలేం. అది నెక్స్ట్ అది అయిపోద్ది, గొడవ అయిపోద్ది. తర్వాత అంతే ఆ మద్దతు తెలిపేస్తారు. అలాగా రోహిణి మెగా చీఫ్ కంటెంటర్ అవుతుంది. నిఖిల్ అవ్వడు, నిఖిల్ చిన్న స్పీచ్ ఇస్తాడులేండి, సారోఫుల్ స్పీచ్. తర్వాత గౌతమ్, ప్రేరణ, యష్మి ఇక్కడ కూడా డిస్కషన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ గౌతమ్ ఏదో ప్రూవ్ చేద్దాం అని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు, కానీ అక్కడ కూడా ప్రాపర్ ఎగ్జాంపుల్స్ పెట్టలేకపోయాడు. ఏం చెప్తాడంటే, గౌతమ్ ఆ 5 ఎగ్గలు వేయాలి కదా, యాజ్ అ మెగా చీఫ్గా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ నన్ను ఎందుకు వేసావు, యష్మిని ఎందుకు వేయలేదు, అక్కడే క్లియర్గా తెలిసిపోతుందంటే ప్రేరణ చెప్తుంది, బికాస్ యష్మి నీకంటే బాగా ఆడింది అందుకే నేను వేయలేదు అంటే గౌతమ్ కృష్ణ. అదే మీకు కనిపించదు అంటే యష్మి అంటది, గౌతమ్ నేనేం తను వెళ్ళి అడగలేదు, నువ్వు అలా డిసైడ్ అవ్వకంటే, గౌతమ్ నువ్వేమన్నావు, నామినేషన్స్లో ఉన్న రీజన్ అన్నావు, నామినేషన్స్లో నేను కూడా ఉన్నా, మరి నన్ను ఎందుకు అలా చేసావంటే ప్రేరణ అంటది, అది కాదు నా మెయిన్ పాయింట్, తను నీకంటే బెటర్గా ఆడింది, అర్థమవుతుంది అంటే గౌతమ్ కృష్ణ కూల్. కనిపించే నిజాల్ని ఎవరు కనుమరుగు చేయలేరు ప్రేరణ అని చెప్పి ఏందో ఆ స్వచ్ఛమైన తెలుగు మీడియం వాక్యాలు దగ్గు కరెక్ట్గా రివ్యూ చెప్పినోడు వస్తుంది. ప్రేరణ అంటది, నువ్వు ఏదేదో మాట్లాడి తిప్పక, ఓకేనా, వేరే ఎగ్జాంపుల్ ఇవ్వు, ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాను కదా అంటే, గౌతమ్ ఇస్తా మోటల్ గేమ్లో యష్మి ఎవరిని సపోర్ట్ చేసింది అంటే, యష్మి ఏమో పృథ్వీ, ప్రేరణ, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ డే నుంచి వాళ్ళు ట్రై చేశారు మెగా చీఫ్ అవ్వడానికి అంటే, ఇక్కడ మళ్ళీ అదే రోహిణి పాయింట్ చెప్తాడు గౌతమ్ కృష్ణ, రోహిణిని ఎందుకు హెల్ప్ చేయలేదు అంటే, అరే బాబా రోహిణి 5th వీక్ తర్వాత వచ్చింది, వీళ్ళు ఫస్ట్ డే నుంచి చేస్తున్నారు కదా, సో ఆబ్వియస్ వీళ్ళకే చేస్తాం కదా, మరి అదే గ్రూప్లో కనబడుతుంది అంటే యష్మి అంటే ముగ్గురులో సెలెక్ట్ చేయడం కష్టం కదంటే, అప్పుడు వాళ్ళిద్దరిని వదిలేసి నువ్వు రోహిణిని చేయాలి అంట. మనో నిజంగా ప్లేస్లో ఉంటే రోహిణిని చేస్తాడా, కావాలని ఇదంతా. అది తర్వాత ప్రేరణ, నువ్వు అది కాదు నా ఎగ్జాంపుల్ ఇవ్వు, నేనున్నది ఇవ్వు అంటే, ఇంకెన్నే వాళ్ళు ఎవిక్షన్ ఇచ్చా, మోటల్ ఇచ్చా అంటే, సరే రెడ్ టీమ్ది కూడా ఇస్తాను, నువ్వు రెడ్ టీంలో కూడా అదే చేసావు అంటే, ప్రేరణ అది క్లియర్గా నామినేషన్లోనే చెప్పా కదా, నువ్వు బాగా ఆడలే, నీ పర్ఫార్మెన్స్ బాగాలే, అందుకే చేశా అంటే, నిజాలు కనిపిస్తాయిలే అంటే, యష్మి కావాలని అలా మాట్లాడుకో గౌతమ్, చాలా తప్పదంటే, నీకు తెలియదు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఒప్పుకోరు, నిజాలు మీరు ఎంత కప్పెట్టేసినా ప్రజలకి కనబడతాయి, అందరూ చూస్తున్నారు, అందుకే వాళ్ళు కూడా వచ్చి చెప్పారు ఎక్స్ కంటెస్టెంట్ అని చెప్పేసి
వెళ్ళిపోతాడు అంతే. ఇక్కడ సిచ్యువేషన్స్ లేవు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినట్టు అనిపించింది అంతే నాకు. ఇప్పుడు మీకేమని అనిపిస్తుంది చెప్పండి పోనీ. తర్వాత ప్రేరణ రోహిణి మాట్లాడుకుంటారు. ప్రేరణ రోహిణి మాట్లాడు ఎగ్జాంపుల్స్ ఇవ్వంటే ఆ ఎగ్ టాస్క్ చెప్పా. నేను ఎందుకు గౌతమ్ని వేసా అంటే నాకు ఇక్కడ ఆమె చెప్తే ప్రాపర్ రీజన్. ప్రేరణ నేను ఎందుకు గౌతమ్ గుడ్డి వేసానంటే ఆయన పర్ఫార్మెన్స్ రెడ్ టీంలో నాకు నిజంగానే నచ్చలేదు. సో నేను అందుకే ఆ పెయింట్ నామినేషన్స్లో నామినేట్ చేశా. సో ఆ ఎగ్ టాస్క్లో ఎందుకు అలా ఇచ్చానంటే ఆ ఎక్స్ట్రా పవర్ తనకు రావడం నాకు ఇష్టం లేదు నామినేషన్స్లో ఉన్నప్పుడు అని చెప్పి నేను అలా చేశానని చెప్పి స్పష్టంగా క్లియర్గా చెప్పింది ఆమె. రోహిణి అంటది నాకు అర్థమైందిరా, ట్రిప్ చేసినా నువ్వు ట్రిప్ అవ్వకు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చి చెప్పారు కదా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వేరే వాళ్ళు వెళ్తున్నాయి అంతే, అంతకుమించి ఏం లేదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్ని మంచిగానే చెప్తుందండి. తర్వాత తేజ గౌతమ్ మాట ఇదే చెప్తున్నాం కదా, లేదా పెద్ద శుద్ధపూసల్లా మాట్లాడుతున్నారు మాట. తేజ అంటాడు అంతా ఓకే కానీ వాళ్ళు ఇందాక చెప్పిన పాయింట్లో కూడా వైల్డ్ కార్డ్ని ఆపేద్దాం అనే పాయింట్ని పెట్టుకున్నారు కానీ నీ ఫుల్ సెంటెన్స్ వినకుండా గొడవ పడ్డారా. ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో కూడా నిలబడ్డారు అండ్ నాకు హెల్ప్ చేశారు అనే పాయింట్ నువ్వు చెప్పావు రోహిణిది. బట్ అది పృథ్వీకి అర్థం కాకుండా ఏదేదో మాట్లాడాడు. ఒరే ఒకటి చెప్పు, వాళ్ళు మాట్లాడుకున్నారు నామినేషన్ల గురించి, మనందరినీ నామినేట్ చేద్దాం అనే విషయం మనకు తెలిసే చెప్పు, మనకు తెలియదు. నిన్న నామినేషన్స్లోనే కదా మనకు తెలిసింది అంటే గౌతమ్ నాకైతే తెలియదు, నిన్న నామినేషన్లోనే క్లియర్గా తెలిసింది. తేజ అంటాడు మరి అది గ్రూప్ గేమ్ కదా, మరి అది గ్రూప్ గేమ్ కాదంటే ఎలా చెప్పు. ఇప్పుడు గౌతమ్ అంటాడు అదే అన్నీ కనిపిస్తుంది జనాలకు, అన్నీ చూస్తారు మనోడు, అదే తెలుగు వాక్యాలు మాట. ఎవరో వచ్చి వీళ్ళతో ఇలా ఉండు, వాళ్ళతో గొడవ పడకు, వాళ్ళతో డిఫెన్స్లోకి వెళ్ళకు అని చెప్తే వాళ్ళ మనతో మంచిగా ఉండడం అన్నీ యాక్టింగ్ క్లియర్ కట్గా అంతా కనిపిస్తుంది. నేను చెప్తున్నా దరిద్రం ఏంటంటే సూర్యాకులే చేసింది మిస్టేక్. ప్రతి ఫ్యామిలీ వచ్చి హింట్స్ ఇస్తారు, ఇది సీజన్లో కొత్త కాదు, ప్రతి సీజన్లో ఇస్తారు. అది ఫాలో అవుతారో అవ్వరు అనేది వాళ్ళ కర్మ. ఫాలో అయినా కూడా ఒకటే బాధ, మారిపోయారా అంటారు, ఫాలో అవ్వకపోతే వీళ్ళు మూర్ఖులరా అంటారు. ప్రతిసారి జరిగింది ఇదే. నన్ను అడిగితే గోవింద ఫ్లో వెళ్ళిపోయి నిజంగా కొన్ని మార్పులు ఉండాల్సినవి, నీ గేమ్ మారుతుంది అంటే మారడంలో తప్పు లేదు, మనిషిలో మార్పు అనేది సహజం. ఆ మార్పును కూడా మీరు ఫేక్ అనుకుంటే ఏం చేయలేరు. బట్ నేను అది కూడా అనట్లే. ఇప్పుడు నిఖిల్కైనా పృథ్వీ ఎలాగో చెప్పలేదు, నిఖిల్కి వాళ్ళ మదర్ ఏం చెప్పారు డైరెక్ట్గా చెప్పేసి సోనియాకులు తప్పు. అలా చెప్తే అందరికీ చెప్పాలి, అందరికీ చెప్పకుండా ఉట్టి నిఖిల్దే చెప్పడం వల్ల ఆ పాయింట్ పట్టుకొని యూజ్ చేసుకుంటున్నాడు గౌతమ్ కృష్ణ. అలాగే గౌతమ్ కృష్ణ వాళ్ళ అన్న కూడా ఏం చెప్పాడో కూడా మొత్తం చెప్పేసి ఉంటే అప్పుడు వేరే లెక్క ఉందను. ప్రతి మెంబర్ వచ్చి వాళ్ళు బాగుపడాలనే చెప్తారు తప్ప వాళ్ళు మింగుకుపోవాలని చెప్పరు కదా. అది తేజ నేను పృథ్వీతో అదే పాయింట్ క్లియర్గా చెప్దాం అనుకున్నా కానీ వినడం చెప్పలే. దానికి తోడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నెగిటివ్ షేడ్స్తో కంపేర్ చేసేసరికి అదే నెగిటివ్ అంటే కేజీఎఫ్ ఇదని చెప్పేసరికి మనోడు రెచ్చిపోతున్నాడు, అందుకే నేను చెప్పలే. దీని తర్వాత తేజకి నిఖిల్కి చిన్న కాన్వర్సేషన్ అవుతుంది. తేజ అంటే నిఖిల్కి నీ రీజన్ నీకు ఉండొచ్చు అని మొదలెడతాడు నిఖిల్. తను యష్మి గురించి తను డైరెక్ట్గా చెప్పింది కదా అందరినీ చింపుతా అని చెప్పి, అంటే ఇదే ఈరోజు టాస్క్. అంటే తేజ బాధ చూడండి, నిన్నటి వరకు మీరు ఒకలా ఉండి అలా ఏదో వచ్చి చెప్పేసరికి ఇప్పుడు యష్మి వచ్చేసరికి ఇండివిజువల్, పృథ్వీ వచ్చేసరికి ఇండివిజువల్ అని చెప్పేసి ఇప్పుడు చింపేసింది కదా, అది చాలా ఆర్టిఫిషియల్గా వెళ్తుంది అని చెప్పి మనోడు నిఖిల్కి చెప్పారు. తను డైరెక్ట్గా చెప్పింది కదా అందరినీ చింపేస్తా అని చెప్పి నిఖిల్ అంటే తేజ అదే చెప్తున్నా, ఇది చూడడానికి ఎలా ఉంటుంది అంటే నిన్నటి వరకు ఒకలాగా ఉండి వెంటనే ఇలా ఉంటే చూసే వాళ్ళకి ఓ చెప్పునందుకు ఇలా ఆడుతున్నారా అన్నట్టు ఉంటుంది, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి నా మీనింగ్ అని చెప్పి తేజ అంటాడు. దాని తర్వాత తేజ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట, ఇండివిజువల్ గేమ్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, గ్రూపిజం అంటే ఏంటి. బాగానే ఉంది కానీ నేను అందులో కొన్ని అంటే నేను దాన్ని డిఫర్ చేస్తా, చెప్పడం బాగానే చెప్పాడు. ఇండివిజువల్ గేమ్ అంటే నీ గేమ్ నువ్వు వాడుకోను, ఫ్రెండ్షిప్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, వెరీ గుడ్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ టాస్క్లో ఉన్నప్పుడు అలాగా పుష్ చేసుకోవడం, ఇప్పుడు ఈ రోజు టాస్క్లో హెల్ప్ చేసుకోవడం. గ్రూప్ గేమ్ అంటే ఒక 2, 3, 4, 5 కలిసి కూర్చొని ఈయన్ని ఇలా నామినేట్ చేయాలి, ఈ గేమ్లో ఇలా చెయ్యాలి, ఈ గేమ్లో ఈయన తొక్కాలి అని చేస్తారు చూసారా, అది గ్రూపిజం అని చెప్తాడు మనోడు. అది మీరు 6th, 7th వీక్లో చేశారు, అది తప్పు అండ్ అది మీరు తీసుకోలేకపోతున్నారు అని మనోడు చెప్తాడు. నాకు అర్థం కాదు, నేను ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పా. ఫ్రెండ్షిప్ అన్నా గ్రూపిజం అన్నా ఆల్మోస్ట్ ఒకలాంటిదే. నేను చెప్తున్నా కదా, 2 ఉన్నారనుకోండి అది ఫ్రెండ్షిప్ అంటారు, అది 3 ఉంటే 3 ఫ్రెండ్సే, అప్పుడు మెల్లిగా అది ఏమవుతుంది అంటే ఫ్రెండ్షిప్ అనేది గ్రూప్ అయిపోద్ది. 4 ఉంటే
ఇంకా గ్రూప్ అవుతుంది. వీళ్ళు జరిగింది అదే. మనోడు ఏం చెప్పాడు, ఫ్రెండ్స్ అన్నప్పుడు పుష్ చేసుకోవాలి, డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్లో ఇలాగా నువ్వు డిజర్వ్డ్ నువ్వు అన్డిజర్వ్డ్. ఇప్పుడు లెట్సే ఇప్పుడు తేజయే ఉన్నాడు, తేజ వచ్చి అక్కడ 5 మంది ఉన్నప్పుడు ఒకరిని డిజర్వ్డ్ చేయాలి, ఒకళ్ళు అన్డిజర్వ్డ్ చేయాలి, లేదా ఒకరిని డిజర్వ్డ్ అని చెప్పాలంటే గౌతమ్ కృష్ణ డిజర్వ్డ్ అని చెప్పారు అంటే మిగిలిన 4 బొక్క పెట్టినట్టే కదా. మరి ఇది కూడా గ్రూపిజంలో పార్టే కదా, ఒకరికి నష్టం జరుగుతుంది కదా. అలాగే ఈ రోజు లాంటి టాస్క్లు హెల్ప్ చేసుకొని చొక్కాలు చింపుకోవడం అంటే ఇంకొకరికి నష్టమే కదా జరుగుతుంది. మనోడు గ్రూపిజం గేమ్లో లాజిక్ ఏం చెప్పాడు, ఒక 4-5 కలిసి ఒకరికి ఇలా చెయ్యాలి అనుకుంటే అది గ్రూపిజం. అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ దగ్గర కూడా జరుగుతుంది అదే. ఇక్కడ ఇద్దరు అని నువ్వు కంపేర్ చేస్తున్నావు, ఆ ఇద్దరే 3 అయితే గ్రూప్ అవుతారు, 3 ఫ్రెండ్స్ అయితే 4 ఫ్రెండ్స్ అయినా. సో ఈ లాజిక్ నాకేం ఎక్కలే, బట్ లేదు వినోద్ తెలిసారు. కానీ ఏదైనా ఒకటే, గ్రూప్ గేమ్ ఆడడంలో కూడా తప్పు లేదు. ఫ్రెండ్సే 2-3 కలిస్తే గ్రూప్ అవుతుంది, సింపుల్, అంతకుమించి చేయలేదు. గ్రూప్ గేమ్ ఆడినప్పుడు కూడా గ్రూప్ గేమ్ ఆడేస్తున్నా అని చెప్పేస్తే అయిపోయింది, గొడవే లేదు. ఇంతకుముందు స్పై వాళ్ళు ఆడలేదా, స్పా వాళ్ళు ఆడలేదా. కాకపోతే గ్రూప్ గేమ్ ఆడినప్పుడు కూడా ఎలా ఉండాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ 3-4 గ్రూప్ ఉంటే హెల్ప్ చేసుకోండి, ఓకే. ఆ డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ కూడా ఓకే. ఈ నామినేషన్స్ దగ్గర డిస్కస్ చేసుకోకుండా ఉంటే మంచిది, అంతే, అంతకుమించి చేయలేదు. కొంతమంది డిస్కస్ కూడా చేస్తారు. ఆ స్పై గ్రూపుల్లో ఉన్నప్పుడు ఆ స్పా వాళ్ళు డిస్కస్ చేసుకునేవారు, స్పై వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. అందుకే స్పై వాళ్ళకి ఎలివేషన్ వచ్చి స్పా వాళ్ళకి రాలేదు, అంతకుమించి చేయలేదు, అంతే. బట్ ఈ ఫ్రెండ్షిప్ గ్రూపిజం అంతా ఒకటే. మనోడు ఏదో చిన్నది మార్చాడు కానీ 8 మార్క్స్ ఆ క్వశ్చన్ లాగా అది లేదు. నెక్స్ట్ ఏదైనా బిహేవియర్ బట్టే ఉంటుంది అన్నమాట, అంతా గ్రూప్ బిహేవియర్. నెక్స్ట్ నిఖిల్, నబీలు యష్మి గేమ్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ నిఖిల్ ఫ్లిప్ చేసాడు అన్నట్టు అనిపించింది. ఏంటంటే సడన్గా ఆమె గేమ్ ఎలా మార్చేసింది అనే పాయింట్లో మాట్లాడుకుంటారు. అప్పుడు మనోడు చెప్తాడు, నిన్న వచ్చి వాళ్ళు సడన్గా చెప్పగానే ఇప్పుడు ఆమె వచ్చి ఇండివిజువల్గానే ఆడతాను అంటే అది చూసే వాళ్ళకి రివర్స్లో వెళ్ళిపోతుంది కదరా అని చెప్పి నిఖిల్ అంటాడు యష్మి గురించి. బట్ ఇదే నిఖిల్ ఈరోజు ఒకవేళ నిన్న నామినేషన్స్ ఒకవేళ ఉండుంటే యష్మికి వేద్దాం అనుకున్నాడంట. ఎందుకు, వాళ్ళ మదర్ చెప్పారు కాబట్టి. మరి అది కూడా రివర్స్గా కదా అనుకుంటారు. ఇక్కడ నాకు కాంట్రాడిక్ట్గా మాట్లాడాడు అనిపించింది. మీకు ఏమనిపించింది చెప్పండి. ఇక్కడ వరకు గౌతమ్ ఫ్యాన్స్కి చూసి ఓపిక ఉండదు. ఇప్పుడు నేను నిఖిల్ది రాంగ్ అని చెప్పా, ఫ్లిప్ చేశాడు అనిపించింది అని. మీకు ఓపిక ఉండదు, కామెంట్ పెట్టుకుని పోతారు. తర్వాత ప్రేరణ, తేజ మాట్లాడుకుంటారు. ఇక్కడ కూడా అదే డైలాగ్ అవన్నీ చెప్తాడు. ప్రేరణ ఏం చెప్తుందంటే, నువ్వు వచ్చి యష్మిని ఫ్రెండ్షిప్కి వాల్యూ లేదని నామినేషన్ వేసావు అంటే బాండ్ విలువ తెలియదని ఒక బ్లేమ్ వస్తుంది. బాండ్కి వాల్యూ ఇస్తే అది గ్రూప్ గేమ్ అంటున్నారు. నువ్వు ఎంత చేసినా పేర్లు వస్తాయి అంటే ఇప్పుడు తేజ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, పాప నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు, ఇండివిజువల్ గేమ్ అంటే ఇది, ఫ్రెండ్షిప్ అంటే ఇది, గ్రూపిజం అంటే ఇది అని చెప్పి ఇందాక ఏదైతే చెప్పాడో కాపీ పేస్ట్ అది చెప్పిన తర్వాత ప్రేరణ అంటే ఇలాంటిది ఎప్పుడు జరగలేదు, మేము అలా చేయలేదంటే తేజ ఓకే వి యాక్సెప్ట్ ఇట్, వి రెస్పెక్ట్ యువర్ డెసిషన్. వచ్చిన వాళ్ళు చెప్పింది పిచ్చు వాళ్ళ 7 మంది వచ్చి అదే కదా చెప్పారు, వాళ్ళు మా వాళ్ళే కదా వచ్చి చెప్పారు. అప్పుడు అవినాష్ అంటే ఒక్క సింపుల్ క్వశ్చన్, నిన్న నామినేషన్స్ అవ్వలేదు అనుకుందాం, ఆ ప్రక్రియ అవ్వలేదు అనుకుందాం, అప్పుడు ఈరోజు నిజంగా చెప్పు యష్మి టీషర్ట్ చింపుకుంటుందా, నీ టీషర్ట్ చింపడానికి వస్తుందా, ఇలా ఇండివిజువల్గా ఆడుతుందంటే ఐ డోంట్ థింక్ సో. బట్ ఆమెకి వాళ్ళ ఫాదర్ చెప్పారు కాబట్టి మారొచ్చేయమని చెప్పి ప్రేరణ చెప్తున్నారు కదా. వీళ్ళంతా ఏదో శుద్ధ పూసల్లా మాట్లాడుతున్నారు వైల్డ్ కార్డులు. అంటే బిగ్ బాస్ చేసిన ప్రక్రియలు కూడా అలాగే చేశారు వీళ్ళు డౌన్ చేయడానికి అన్నీ. సో వీళ్ళు బిల్డప్ తట్టుకోవాల్సిందే. ఎందుకురా ఈరోజు కంప్లీట్గా ఓజీకి సపోర్ట్ చేస్తున్నామంటే అలానే ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా బిల్డప్ స్టార్టింగ్ ఇంట్రోలోనే చెప్పా, మారితే ఒక బాధ, మారకపోతే ఒక బాధ. అదొకటి. వాళ్ళు చేస్తే గ్రూపు, వీళ్ళు చేస్తే గ్రూపు కాదు సోలో. నెక్స్ట్ వాళ్ళకి వస్తే ఇన్పుట్లు, వీళ్ళకి అసలు ఇన్పుట్లే రాలేనట్టు బిహేవియర్. అంతా కాంట్రాడిక్ట్గా అనిపిస్తే ఎందుకు ఎక్కుతుంది అది. లాస్ట్లో పడుకునే ముందు కూడా గౌతమ్ కృష్ణ అదే బిల్డప్ షాట్లు అవినాష్ గౌతమ్ కృష్ణకి. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి సడన్గా మార్పులు. ఇప్పుడు సడన్గా ఇండివిజువల్ గేమ్ గుర్తుకొచ్చేసింది, సడన్గా సోలో గేమ్లు గుర్తుకొచ్చేసింది. ఒకవేళ అది జరగపోయి ఉంటే వాళ్ళు ఇలా ఆడతారా, ఇవే ముచ్చట్లు. నేను మాత్రం అలాగా సోలోగానే ఆడాను, అన్నీ సోలోగా డెసిషన్ తీసుకుని అలా అయితే తేజగా నా ఫ్రెండ్ ఆడ ఎగ్గ నేను ఎందుకు వేస్తాను, ఇదే. సో బేసిక్గా వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సింగిల్ లైన్లో చెప్పాలంటే మిడ్ నైట్ రివ్యూల్ ఎవరికి, వైల్డ్ కార్డ్స్ వాళ్ళైతే చాలా లోగా ఉన్నారు. ఇది బిగ్ బాస్ చేసిందే. బట్ ఇది బిగ్ బాస్ చేసిన ఇంకో స్క్రీన్ ప్లే. దీనివల్ల వీళ్ళకి ఓటింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఆ సానుభూతి, ఆ ఎంపతి వల్ల, ఆ సింపతి వల్ల ఎవరికి, ఓజీస్ వాళ్ళకి. వీళ్ళు ఓటింగ్లోనే లేరు, ఓటింగ్ వస్తే అస్సామే ఎక్సెప్ట్ గౌతమ్ కృష్ణ అంతే. టేస్టీ తేజ్ అది కూడా చూడాలి ఎలా వెళ్తుంది అది. సో ఓవరాల్గా జరిగింది ఇది. రేపు
సిరీస్ ఆఫ్ టాస్క్లు అంటే విక్రమార్కుడు టాస్క్ అంటే పట్టు వదలని విక్రమార్క టాస్క్ ఫస్ట్ లెవెల్ అయింది ఇందాక చెప్పినట్టు. ఇందులో తేజ లీడింగ్ 50 పాయింట్స్, 40 పాయింట్స్ రోహిణి, 30 పృథ్వీ, 20 ఎవరు అనుకుంటా యష్మియో, విష్ణుప్రియ లాస్ట్ అనుకుంటా 10 పాయింట్లు. అది అలా పాయింట్స్ వస్తూ ఉంటుంది. ఓవరాల్గా టాస్క్ అయ్యేసరికి హైయెస్ట్ పాయింట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు చీఫ్ అవుతారు. నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫినాలి, అది మ్యాటర్. ఐ హోప్ ఈ మిడ్ నైట్ రివ్యూ షార్ట్ అండ్ స్వీట్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుంది అనుకుంటున్నా. ఒకవేళ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.